బుధవారం ఆదివారం తప్పకుండా నాన్ వెజ్ తింటాం. ఈరోజు మటన్ తెప్పించా, గోంగూర తెప్పించా. గోంగూర అంటే నాకు చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. ఈ కారం అంతా ఇలా వదిలిపెట్టేస్తే పొంగిపోద్ది, అందుకని ఇదిగో ఈ ఉల్లిపాయలు ఇవన్నీ ఇట్ట మారుస్తా. అది పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసా. ఇప్పుడు ఇగో పోసేస్తున్నాను చూడండి మటన్. అది ఇదిగో అమ్మ చూసారా, అన్నం అయిపోయింది కదా. ఎప్పుడూ కూడా వంట అయిపోయిన తర్వాత లెఫ్ట్లో పెట్టుకోవాలంట. నేను చెప్పాను, మీకు మళ్ళీ మర్చిపోయి ఉంటారు. ఆహా ఎట్టా వస్తుందో చూసారా, అదే అన్నమాట. ఇవి గోంగూర చేసా కదా ఇందాక, అది ఇందులో పోసేసా. ఆ ఎండుమిరపకాయలు నంచుకుని గోంగూర ఈ మటన్ తింటుంటే ఉంటుంది అది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, ఈరోజు అన్నీ చదివేస్తున్నాను, రోజు రోజు వరుసగా చేస్తున్నాను కదా. కొంచెం మళ్ళీ రిలీజ్ అయినవి ఏమి లేవు, టెలికాస్ట్ అయినవి. వాటిలో ఆల్రెడీ నేను చదివినట్లని కొన్ని వదిలేసినవి, తర్వాత నుంచి కామెంట్ పెట్టినవి ఉన్నాయి. 2-3 వాటిల్లో కరెక్ట్ చేసి నేను ఇవాళ అవి చదువుతానమ్మా. పప్పుచారు ఉప్పు చేప వండింది అనుకుంటామ్మా. కొన్ని అప్పుడు నేను చదవనివి ఉన్నాయి. రెజీనా సంక్ అంట, రెజీనా సంక్. షుడ్ ఫ్రై ద ఫిష్ ఇన్ ఆయిల్ కదా, ఫస్ట్ టైం సీయింగ్ లైక్ దిస్ డర్నింగ్ ద సాల్ట్ ఫిష్. అవునయ్యా, ఇది నిప్పుల మీద కలిసేటప్పుడు వాష్ చేయడమో నూనెలో వేయించడమో చేయరు, అదొక స్టైలు. ఉప్పు చేపని నూనెలో వేయించుకుని చేసుకునేది అదొక స్టైలు. ఇలా పొయ్యిల మీద బొగ్గుల మీద వేసి కాల్చేది ఒక స్టైలు. బొగ్గులు మన దగ్గర లేవు కాబట్టి గ్యాస్ మీద కాల్చానమాట. పల్లెటూళ్ళలో నా చిన్నప్పుడు అందరూ పొయ్యిలో నిప్పుల మీద వేసేస్తారు చేప ముక్కలు. ఆ స్టైల్లో మనకు అవి లేవు కాబట్టి నేను దీనిలో కాల్చాను అనమాట, పొయ్యి మీద. బాగుంటుంది, అలా కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అయ్యా. ఒకటి అరుణాదేవి జీ. ఇప్పుడు పిల్లలు అందరూ ఇలాగే ఎప్పుడు తింటారో ఎప్పుడు పడుకుంటారో అమ్మా. అవునమ్మా, పిల్లలు నేను చెప్పాను కదా, ఆ భోజనం టైంలో పిలిస్తే వస్తారు ఎవరి రూముల్లో నుంచి వాళ్ళు, నేను చెప్పాను కదా ఆ రోజు. అంతే, ఏంటంటే వాళ్ళకి ఐప్యాడ్ కూర్చుంటారు. రూమ్లకి టీవీలు ఉండక్కర్లే, వాళ్ళకి చేతిలో ఐప్యాడ్ ఉంటే చాలు కదా, ప్రపంచం మర్చిపోతారు. ఆ ఫోన్ ఒకటి. అందుకని వంటలు అన్నీ చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత పిలిస్తే వచ్చారనమాట. అందరూ అలాగే ఉన్నారు, ప్యాంపరింగ్ లైఫ్లు కదా పిల్లలకి. అందరూ ప్యాంపరింగే, చెప్పాను కదా. అమ్మ ఒక రకం ప్యాంపరింగ్, తండ్రి ఒక రకం. ఎవరు ప్యాంపరింగ్ చేస్తే పిల్లలు వాళ్ళకి తరపున ఉంటారని వాళ్ళు ఒక ఇవన్నీ ఏమంటారు దాన్ని, బ్లాక్మెయిలింగ్. న్యాయంగా చెప్పాలంటే అందరూ ప్యాంపరింగ్లే పిల్లలు. భార్య భర్త తల్లిదండ్రులు కూడా వీళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఇద్దరు ఒక మాట మీద పెంచే రోజులు కూడా పోయినాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అండి. ఓకే, హెచ్బి ఓకే 5 US ఏదో ఉందమ్మా, నెంబర్ కూడా లేదు ఇందులో. వై రవళి కిడ్స్ నాట్ కమింగ్. వై రవళి అంటే ఆవిడ ఎప్పుడు వస్తా ఆ టైంలో నేను వీడియో పెట్టుకోలేను కదా. పిల్లలంటే వీళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళు రావట్లేదు. నేను మొన్నే చెప్పాను, అమ్మాయి పెద్దమ్మాయి ఏమో ఏంటి నీట్ ఏదో ఉంది కదా, MBBSకి వెళ్తుంది. అది రాయటాక ఫస్ట్ టైం ఏదో పోయిందంట. మళ్ళీ ఆ ఎగ్జామ్తోనే కూర్చుని మళ్ళీ బయటకే రావట్లా. అది మొన్ననే అయ్యిందంట, నీట్ రాసేసింది. రావడానికి ఈ లోపల వాళ్ళు తెలుసుగా మీకు, ఆ రోజు గారు అబ్బాయి ఏదో బర్త్డే అని అటు తిరుపతి అంతా వెళ్ళారు. వచ్చిన తర్వాత వస్తాయి, ఈ లోపల చిన్నపిల్ల స్కూల్ తెరిచేశారు. ఓ సాటర్డే సండేలో వస్తాంలే అమ్మ అంది పెద్ద పిల్ల. వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా మీకు 1-2 వీడియోలు చేసి పెడతా. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ. ఎవరు? గర్లపాటి కుమారి. వాట్ ఈజ్ దట్ అంటే నాకు అర్థం కాల. ఏంటి ఆ చేప గురించి చెప్తున్నా, ఉప్పు చేప గురించి. మరి వాట్ ఈజ్ దట్ అనే ఉంది, ఇంకేమీ లేదు. వాట్ ఈజ్ దట్, దాన్ని ఉప్పు చేప అంటారు. ఉప్పు చేప నిప్పుల మీద కాల్చారనమాట. పప్పుచారు ఉప్పు చేప ఫేమస్. సాంగ్ కూడా ఉంది కదా అర్జున్ వాళ్ళకి, మీకు గుర్తుండే ఉంటుంది చూడండి. పప్పుచారు ఉప్పు చేప బాగా ఫేమస్ వంట. ఓకేనండి, థ్యాంక్ యూ. కన్నడలో రాశారమ్మా, మూర్తి అనుకుంటా, 2661. ಅಮ್ಮ ನಿಲವು ಅಂದರೆ ನನಗೆ ತುಂಬ ಇಷ್ಟ ಅಮ್ಮ. ನಿಮ್ಮ మాట ತುಂಬ ಚೆನ್ನಾಗಿರ್ತಾರೆ అమ్మ. నీవు సూపరో అమ్మ. కన్నడ నాకేదో తెలుగులాగా అనిపించేది, చదువుతూ అలవాటే నాకు కన్నడని, కానీ కొంచెం అర్థమవుతుంది అనమాట. నేను అదే బాగా మాట్లాడతానని, మా ఇంట్లో అందరికీ ఇష్టమని, చాలా బాగున్నారని, అమ్మ నీవు సూపర్ అని ఇలాంటివే పెట్టారు. ఓకేనండి, థ్యాంక్ యూ. రమ్య వెంకీ. హాయ్ మై స్వీట్ మార్నింగ్.
ఏంటిది బాగున్నారా? సూపర్ కాంబినేషన్. కుకింగ్ యూ ఆర్ గ్రేట్, గ్రేట్, గ్రాండ్. ఐ లవ్ యూ మై స్వీట్ నాని. ప్లీజ్ టేక్ కేర్ యువర్ హెల్త్. అబ్బా! చాలా లవ్స్ పెట్టావు, ఒక 50, 60 దాకా. చాలా థ్యాంక్స్. నచ్చింది కదా వంట? చాలా థ్యాంక్స్. ఇలా నచ్చినయే పాతకాలమే తీసుకొచ్చి మీకు సింపుల్‌గా చూపించడమే నా పని. అసలు యూట్యూబ్‌కి వచ్చిందే నేను అంతగా సింపుల్ వంట చేయడానికి, ఏదన్నా మంచి 4 మాటలు చెప్పడానికి. అంతే కదా! థ్యాంక్ యూ నాన్న. పవిత్ర చౌడం అంట. ఇలా చేసి పెట్టి దగ్గరుండి వడ్డించి మీలాంటి నానమ్మ, అమ్మమ్మ ఉండడం మీ మనవళ్ళ అదృష్టం. తెలిసిందేగా అసలు కంటే వడ్డీ ముద్దని. ఎవరైనా నానమ్మలు, అమ్మమ్మలు ఇదే పని. వాళ్ళ సొంత పిల్లలు వచ్చారా, వాళ్ళకి వండి పెడదామనే ధ్యాస కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతాయి కదా. పిల్లలు వచ్చారంటే నాకు చాలా ఇష్టం. మా ముగ్గురికి, నాకు ముగ్గురు, వాళ్ళకి ఇద్దరిద్దరు చొప్పున 6. మేము మొత్తం మా కుటుంబమే. వాళ్ళ 6 పిల్లలు, నా 3 పిల్లలు, 2 అల్లుళ్ళు, ఆవిడ 6, 12 మంది, నేను. 13 మా ఫ్యామిలీనే. 3 3 పిల్లలు, నేను. 13 మా ఫ్యామిలీ. ఇదే రక్తం. ఇక నాకు జనాలు లెక్కేసుకుంటే నా అన్న పిల్లలు వాళ్ళు 7 అన్నయ్యలు కదా, వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అది చుట్టాలు, అది రక్త సరసోళ్ళే. కానీ ఇది నేను కన్న పిల్లలు కాబట్టి ఎలాగూ ఉంటుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. జ్యోతి మద్దిపాటి. వావ్! ఈ ఏజ్లో సూపర్గా పాడతారమ్మా. లవ్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఏదో నేను చెప్పాను కదా, ఘంటసాల గారి పాటలు. ఆ పాట చిన్నప్పుడు నేను ఇష్టాన్ని పాడేసుకునేదాన్ని పాటలు. తర్వాత ఆగిపోయింది. 14 ఏళ్ళకి పెళ్ళయింది, ఆ గొంతు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీకోసం వచ్చిన తర్వాతే పాడుతున్నాను. అంత క్రితం ఏదో దేవుడి దగ్గర పాడుకోవడం తప్పితే ఈ పాటలన్నీ నాకు తెలుసు. ఆ ధైర్యంతో పాడుతున్నాను. మీ అందరికీ నచ్చింది. ఘంటసాల గారి పాటలు పాడటం, సుశీల గారి పాటలు పాడటం నాకు బాగా ఇష్టం. అవి మీ అందరికీ నచ్చటం నా అదృష్టం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్. ఎవరు? వి రాజశ్రీ ఉటుకూరి. హాయ్ సిస్టర్. పీఆర్పీ అంటే మీరు కుక్కడపల్లిలో హాస్పిటల్లో కూడా వీడియోలు చేశారుగా. ఓ, మోకాళ్ళ నొప్పులకి ఉంటే చేసే ఇంజెక్షన్ అది. మీరు ఎవరినో తీసుకెళ్ళారుగా ఆసుపత్రికి. ఓకే, అదే నేను చెప్పాను కదా. నా ట్యాబ్లెట్ల పేరు, నా షుగర్ ట్యాబ్లెట్ పేరు కూడా నాకు తెలియదు, మీకు చెప్పేసాను. మీరు చాలామంది అర్థం చేసుకున్నారు. అక్కడ రాస్తుంటాయి, ఈ బాక్స్లో ఉంటాయి, ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది అని. అంతే. షుగర్ ట్యాబ్లెట్ లేదని మీరు ఎవరైనా మా వాళ్ళు అడిగితే కూడా ఆ ట్యాబ్లెట్ పేరు నాకు తెలీదు. అందుకని నువ్వు పీఆర్పీ అంటే నాకు అర్థం కాలే. అవునమ్మా, కుక్కడపల్లి ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాను, మోకాళ్ళ నొప్పి. మా ఫ్రెండ్నే తీసుకెళ్ళాను, అనురాధ అని ఆవిడ్ని. దాని గురించి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దుర్గా భవాని మొండి. అమ్మ, మీరు మా అమ్మగారిలాగా ఉంటారు. మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది నాకు. మీరు చెప్పిన అప్పటి నుండి మెంతిపిండి వాడుతున్నాను. కామెంట్లో ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుందమ్మా. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను 2 సంవత్సరాల నుండి చూస్తున్నాను మీ వీడియోస్, కానీ ఎప్పుడూ కామెంట్ పెట్టలేదమ్మా. ఎలా పెట్టాలో నాకు తెలియదు. పిల్లల్ని అడిగి నేర్చుకున్నానమ్మా. అమ్మ, నేనే దుర్గా భవానీ, రాజమండ్రి అమ్మ. మీరు మాట్లాడుతుంటే వింటాను. నాకు చాలా ఇష్టం. మీరు వేడివేడి అన్నం, వేడివేడి కూర తింటారు. అది కూడా నాకు చాలా ఇష్టం. మీరు తినడం నాకు నచ్చుతుందమ్మా. నాకు అలా తినడమే ఇష్టం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అందరికీ కూడా నేనేం చెప్తున్నాను అనే దానికంటే కూడా నేను తినడం చాలామందికి నచ్చింది. వేడివేడి అన్నం, వేడివేడి కూర తినేస్తానంటే అందుకేగా మా మౌత్ వాటరింగ్ అన్నారు. వెంటనే ఇంట్లో ఉండే పెద్ద పెద్ద కొనుక్కొచ్చి ఏం వండుకోను నేను కూడా. కాబట్టి వెంటనే వండుకు తిన్నవాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మ. అఖిల చౌదరి. నాకు ఎవరు చెప్పలేదమ్మమ్మ. మీ మెడ్రాస్ జీవితం గురించి మీ వీడియోస్, ఇంటర్వ్యూ చూసి నేనే తెలుసుకున్నా మీ గురించి. ఐ యామ్ బాయ్ అఖిల్, 24 years. మా డాడీ డ్రింకర్ అని కూడా మీతో చాలాసార్లు చెప్పాను. నాకు బ్రతికి ఉన్నంత వరకు మీరు కూడా ఉండాలి, వ్లాగ్స్ చేస్తూ ఉండాలి అని చెప్పాను మీకు. అయ్యా, నువ్వు 24 years, నువ్వు బ్రతికున్నంతకాలం నేను కూడా బ్రతికుండి వీడియో చేయాలా? మీ కోరికకి చాలా ఆనందం. కానీ ఇవన్నీ జరిగాయి కాదు కదా. నా ఓపిక ఉన్నంత వరకు కూర్చోకుండా చేస్తూనే ఉంటా వీడియోస్. ఏముంది, ఇలా కాస్త మాటలు మాట్లాడతాను, ఒక పాట పాడతాను, కొంచెం వంట ఇల్లు ఒక 1/2 hour అట్లా నుంచి చేసేస్తా. సింపుల్ వంటే కదా.
ఓకే. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ. శ్రీరమణి అమ్మ, మిమ్మల్ని చూస్తే చాలా ధైర్యం వస్తుంది. వస్తుంది నాకు. అన్నీ భలే చెప్తారు. అన్నీ భలే చెప్తారు. అవునమ్మా. నాకు తెలిసిన మంచి విషయాలు చెప్తానికే కదా అని చెప్పాను కదా! నాకు తెలిసిన మంచి విషయాలు మీకు చెప్తే ఎంతో కొంతమంది నేర్చుకుంటారు. ఎవరు తీసి పారేయలేరు అవతల. ఎందుకంటే నేను ఎలా వచ్చాను, ఎలా ఉన్నాను, ఎలా పెంచాను, ఎలా పెద్ద చేశాను, మా పిల్లలు ఎలా ఉన్నారు, ఇవన్నీ వాస్తవాలు కనిపించాయి కదా మొత్తం మీకు. అందుకని నేను చెప్పినట్లు చాలా వరకు తీసుకుంటారు. పాజిటివ్‌గానే తీసుకుంటారు అందరూ. పాజిటివ్‌గా తీసుకున్నప్పుడు ఎంతో కొంతమంది పొదుపు గురించి చెప్పాను. ఎంతో కొంతమంది పొదుపు చేస్తున్నారు. ఎంతో కొంతమంది చీట్లు కట్టుకుంటున్నారు. ఎంతో కొంతమంది దాచుకుంటున్నారు డబ్బులు. నేను 30% దాచుకోమంటే 20% అయినా ట్రై చేసి దాస్తున్నారు. అందులో పడ్డారు కదా ఎవరివాళ్ళు. అది చాలు. మనం చెప్తే ఎవరో ఒకరు విన్నారు అనేది నాకు ఆనందం. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎవరైనా కామెంట్‌లో ఏమన్నా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అమ్మ, హరిత గారు, రవళి గారు కూడా నాకు చాలా ఇష్టం అమ్మ. అవును. ఇష్టమే నాకు తెలుసు. హరితన్న ఇప్పటివరకు ఇంకా స్టిల్ ఉంది కాబట్టి హరిత బాగా చేస్తుంది. మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. ఆల్రెడీ రవళి అంటే హీరోయిన్ చాలా సినిమాలు చేసింది. హిట్ పిక్చర్స్ అన్నీ మీకు వాళ్ళిద్దరూ మీ ఫేవరెట్ అని నాకు తెలుసు. ఆళ్ళ జాబితాలో నేను కూడా చేరా మీకు. ఓకేనా? థ్యాంక్ యూ. భా భాగ్య భాగ్యశ్రీ బద్రి అనుకుంటమ్మా. మనం ఎప్పటినుంచో ప్లాస్టిక్ డబ్బాలు, మామూలు స్టీల్ గిన్నెలు, జలన్స్లేర్ గిన్నెలు వాడుతున్నాం కదా! ఇప్పుడు అందరూ గ్లాసు స్టీల్ వాడాలి. ఏవేవో కంపెనీలు గిన్నెలు, కడాయిలు వస్తున్నాయి. మరి అప్పట్లో వాడిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు కదా! వారి మీద మీ అభిప్రాయం చెప్తారమ్మా? చెప్తాను. ఇయన్నీ బిజినెస్ టాక్టిక్స్ అంటారు కదా! ఇప్పుడు మనుషులు పెరిగి, చదువులు పెరిగిన తర్వాత ఏంటి దేన్ని పెట్టాలి? బిజినెస్. మొత్తం బిజినెస్ అనే పీపుల్స్ ఎక్కువైపోయారు. ఏం చేద్దాం సెపరేట్‌గా. ఏం చేద్దాం ఏదో ఒకటి ఆలోచనలు వస్తాయి ఆళ్ళకి. గొప్పాళ్ళు వీటన్నిటిని ఫాలో అవుతారు. అందరూ ఫాలో అవ్వాలని రూల్ లేదు. అప్పుడు ఈ మట్టి దాంట్లో వండుకొని జలమసేరు పెళ్ళిళ్ళలో తినేవాళ్ళం. స్టీల్‌వి కూడా ఉండేవి కాదు అప్పుడు. పేదవాళ్ళ ఇంట్లో జలమసేరు పెళ్ళిమే. గొప్పాళ్ళ ఇంట్లో స్టీల్ పెళ్ళాలు. ఆళ్ళు బాగానే ఉన్నారు, ఈళ్ళు బాగానే ఉన్నారు. 100 సంవత్సరాలు బతికినోళ్ళు కూడా ఉన్నారు. మా అన్నయ్య అయితే ఒక అన్నయ్య మొన్న చచ్చిపోయాడు, చాలా రోజులైంది. 96 సంవత్సరాలకు బతికాడు. అందుకని ఇయన్నీ ఎట్లో తింటే జబ్బులొచ్చేస్తాయి అనేదంతా ఇదమ్మా. మన వసతిని బట్టి మారుతున్నారంతే. వసతిని బట్టి మారుతున్నారు. మారారు. నీట్‌గా మన చేతులు శుభ్రంగా కడుక్కోవటమా, మనం నీట్‌గా ఉంటామా, సామాన్లు నీట్‌గా ఉంటామా, మనం తినే ప్లేట్ నీట్‌గా ఉంటామా, వంటలు నీట్‌గా చేసుకోవటమా, నీట్ ప్లస్ టేస్టీగా చేసుకోవటమా, మన వంటలు చూసి మనకే లాలాజలం ఊరాలి. అప్పుడే రోగాలు రావు. అన్నీ కలిపి పడేసి మట్టి కుండలో ఉండేది మా అమ్మ మట్టి చెట్లో. పక్క సందులు కూడా వాసన వచ్చేదని ఎన్నోసార్లు చెప్పా. అవన్నీ మన ఇంట్లో వంటలకే మనకు లాలాజలం ఊరితే అదే పెద్ద ఆరోగ్యం. ఏదో వండాంలే జాసకపడి ఫోన్ ఏమైపోతుందని వండాంలే, మళ్ళీ ఫోన్ చూసుకుందామని వెళ్తే ఇట్లాగుంటాయి. అనారోగ్యాలు వస్తాయి. అర్థమైందమ్మా? చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా థ్యాంక్స్. మనం వాళ్ళు చెప్పినవన్నీ మనం కొనక్కర్లా. మనకి ఇంట్లో ఉన్నటిని నేను చెప్పినట్టు శుభ్రం చేసుకుని నీట్‌గా, టేస్ట్‌గా వండుకు తినండి. ఏ రోగాలు రావు. రాయన్ భాష. నానమ్మ వైజాగ్ వెళ్ళాను. హార్బర్ చేపల మార్కెట్లో పండుకప్ప చేప 4 చేపలు తీసుకొచ్చా. అది పండుకప్ప కాదు, మోసం చేశారు. ఉప్పు చేప ఇమ్మంటే సన్నగా ఉండే ఆ చేపలు ఇస్తున్నారు నానమ్మ. ఉప్పు చేప అంటే తెలియదు వాళ్ళకి. అవును. అమ్మే వాళ్ళకి తెలుసు, కానీ మనల్ని మోసం చేస్తారు. ఎవ్వరైనా ఈ గొప్పోడి మొహం నీసుకాడ చూడమన్నట్టు ఉప్పు చేప మనకు అర్థం కాదు. మంచి చేప అంతా ఎక్స్‌పోర్ట్ అయిపోద్ది. పిచ్చియే పెడతారు మనకి. ఎవరి దగ్గర పండింది వాళ్ళు తినే రాత లేదు. పండుగప్ప, వంజరం ఈ పడ్డయన్నీ మంచియన్నీ వెళ్ళిపోతాయి ఎక్స్‌పోర్ట్‌కి. నాగాలాండ్ అక్కడికి వెళ్ళినా కూడా మంచిది దొరకట్లా చూడు. అలా ఉంటుందన్నమాట. అందుకని ఎవరు మీకు తెలిసి కొనుక్కోవటం, లేకపోతే ఎయ్యోటి తెచ్చుకున్నాం కదా అని ఏ వంకాయలు, టెంకాయలు వండుకోవటం, లేకపోతే సన్నటి బారీచ్ అదే మెత్తలు ఇచ్చి ఏదో అంటారు దాన్ని, సావిడాయలు ఏదో అంటారు. అవి ఇచ్చుంటారు. అవి ముక్కలు కోసుకొని క్లీన్‌గా చేసుకుని అవి కూడా నూనెలో వేయించుకుని కాస్త కారం, ఉప్పు చల్లుకోవచ్చు. ఓకే అయ్యా. థ్యాంక్ యూ. అఖిల చౌదరి. అమ్మమ్మ, నీ చెన్నై వెళ్ళినప్పుడు మీ అమ్మగారు ఉన్నారా? ఎప్పుడు కాలం చేశారు ఆవిడ? చెన్నై వెళ్ళాక ముందు మీరు ఏమి వర్క్ చేసేవారు? గుడివాడలో సెపరేట్‌గా ఉన్నారా? మీ వాళ్ళతో ఉన్నారా? పిల్లలతో చెన్నై వెళ్ళాక
ముందు గుడివాడలో బాబోయ్ ఇదో పెద్ద జీవిత కథ అడుగుతున్నావు కదా. చెన్నై వెళ్ళే ముందు మేము గుడివాడలోనే ఉన్నాం, అందరం కలిసే ఉన్నాం. మా అమ్మ ఎప్పుడో హరిత 1.5 ఇయర్ అప్పుడే చచ్చిపోయింది. హరితకి 1.5 ఇయర్ అప్పుడు చచ్చిపోయింది. మా నాన్న అయితే మా నాన్న చచ్చిపోయిన 3 నెలలకి నేను పుట్టా. అంటే 7 నెలల కడుపులో ఉన్నానన్నమాట మా అమ్మకి. అర్థమైందా? మా నాన్న నాకు తెలీదు. మా అమ్మ అయితే హరిత పుట్టిన 1.5 ఇయర్కి చచ్చిపోయింది. ఇంకా కొత్తది మొన్నే వచ్చింది, ఇంకా వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ రేపు వీడియోలో, ఇప్పుడు వచ్చిన కొత్త వీడియోలో ఏమొస్తాయో అవి చూసి చదువుతాను మళ్ళీ. ఓకేనమ్మా. ఈరోజు ఏం చేస్తున్నానంటే, నేను ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ చేసేసాను. ఈరోజు సండే, అందుకని ఏదైనా నాన్ వెజ్ తింటాం కదా. సండే, వెడ్నెస్డే 2 డేస్ కంపల్సరీగా తింటాం మా ఇంట్లో అందరూ. మా పిల్లలు అందరూ, ఇక ఒకళ్ళిద్దరని కాదు. ఇక ఏమైనా పిల్లల కోసం సపరేట్గా ఎప్పుడైనా వండితే చెప్పలేను, కానీ బుధవారం ఆదివారం తప్పకుండా నాన్ వెజ్ తింటాం. ఈరోజు మటన్ తెప్పించా, గోంగూర తెప్పించా. గోంగూర అంటే నాకు చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. రొయ్యలు తెప్పిద్దామని బాబాయ్ అన్నీ చేయటం చాలా పెద్ద పని అమ్మా అని చెప్పేసి మటన్ తెప్పించా. మటను గోంగూర చేస్తా. 2 ఇయర్స్ బ్యాక్ చేసిన కూర ఇది. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, చూస్తారు, మళ్ళీ చేసుకుంటారు. ఓకేనమ్మా. దాన్ని ప్రిపేర్ చేస్తాకి వెళ్దాం రండి. ఓకే అమ్మా, రండి. ఇదిగో మటన్. ఓకేనా. ఇదిగో గోంగూర శుభ్రంగా ఒలిసి పెట్టుకున్నాను. ఇది మీకు కడిగి చూపిస్తా. ఇదిగో గోంగూరకి మటన్కి కలిపి ఇగో పచ్చిమిరపకాయలు, ఇగో గోంగూరలోకి మటన్లో కూడా వేస్తాను కదా. ఇదిగో ఒక్కుల్లిపాయే కోసి పెట్టాను, అంతేనా. ఇప్పుడు ఇవి ఇటు కోసేసి గోంగూర పెట్టేసి మీకు చూపిస్తా. ఇదిగో ఈ సగం ఉల్లిపాయ, ఈ 4 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా గోంగూరలో. ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్తున్నాను మీకు, గోంగూరలో కారం ఉప్పు అవి ఎక్కువ పడతాయి. ఓకేనా. ఉండండి, ఎందుకైనా మంచిది. కొంచెం పులుపు ఉంది చూసుకుని, పులుపు ఒక్కోసారి మంచి గోంగూర వచ్చేస్తుంది మీకు, అది పులుపు ఉండదు. ఈ మాంసాల్లో రొయ్యల్లో వేస్తే పులుపు రాదు. అలాంటప్పుడు ఒక ఆకు నమిలి పుల్లగా లేకపోతే ఇంత చింతపండు వేయండి. అర్థమైందా? అది చేసుకోండి. ఇప్పుడు వేసాను కదా. ఇదిగో పసుపు, ఇదిగో మెంతిపిండి ఉడుకుతుంది కదా, దీంట్లోనే వేసేసా. ఇదిగో కారం చూడండి, 1 వేసానా. ఇదిగో 2 వేసా, ఎందుకంటే పచ్చి కారం ఇది. 2 వేస్తే సరిపోద్ది. అదే సాంబార్ కారం అనుకో, ఇంకో స్పూన్ ఎక్కువ వేయాలి గోంగూరకి. వస్తున్నాను, ఉండండి. ఇదిగో అమ్మ జీలకర్ర పొడి, కారం లేదు కదా. ఇదిగో జీలకర్ర పొడి, ఇదిగో అమ్మ ధనియాల పొడి. ఓకేనా, అది విషయం. ఇప్పుడు దీన్ని కాస్త నీళ్ళు పెట్టేసి మూత పెట్టేసి వచ్చి తర్వాత ఆ పని చేసుకుంటాం. ఈ కారం అంతా ఇలా వదిలిపెట్టేస్తే పొంగిపోద్ది. అందుకని ఇదిగో ఈ ఉల్లిపాయలు ఇవన్నీ ఇట్ట మారుస్తా. అది ఇప్పుడు ఇవన్నీ అడుగుకి వెళ్ళిపోయినాయి అనుకో, నీళ్ళలోంచి పొంగదు, ఇక ఇలా పెట్టుకోవాలి. ఓకేనా. ఇందులో ఉప్పు ఒకటే వేయలేదమ్మా, ఉప్పు ఇప్పుడు వేయకూడదు కదా, మెదిపేటప్పుడు ఉప్పు వేసుకోవాలి. అంతే. ఇది అయిపోయింది కదా, ఈ గోంగూర పెట్టేసా. ఇప్పుడు ఇంకొకటి, మళ్ళీ చికెన్ కడిగినట్టు అన్నిసార్లు కడగక్కల్లా, కడిగేసాను శుభ్రంగా. ఇదిగో అమ్మ పసుపు వేసాను, ఇదిగో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానమ్మ, అంతే. ఇంక ఇందులో ఏం వేయాల. పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసా. ఒక్క రవ్వ వేద్దాం. ఉప్పు వేస్తే ఉడకదేమో అన్నదేమో అక్కర్లేదమ్మా, మనం పెట్టే కుక్కర్లే కదా, ఉడుకుద్ది. ఇప్పుడు వేస్తేనే కొంచెం ముక్కలో కూడా వెళ్తుంది అనమాట. ఇదిగో చూడండి, ఊరికే 4 కళ్ళు వేస్తున్నా అంతే. ఓకేనా. కొంచెం ఒక ఉప్పు పసుపు అల్లం వెయ్యి పేస్ట్ వేసా, అంతే. ఉండదు అట్లా. అది ఇప్పుడు దీన్ని ఈ స్టవ్ మీద పెట్టేస్తా. పెట్టేసి దీన్ని కూడా అంటించేస్తా. అది పెట్టా. 2 కూడా కొంచెం పొగ వచ్చిన తర్వాత పెడదాం వెయిట్లు. చాలాసార్లు చెప్పాను మీకు, పొగ వచ్చినాకే పెట్టాలి అని. గోంగూర వేసింది, ఈ మటన్ తీసింది ఇయ్యే కదా, తీసి కడిగేసి ఇక్కడ పెట్టేస్తా. ఇదమ్మా గోంగూర అయిపోయింది. అదిగో చూడండి, నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ నీళ్లు తీస్తాను చూద్దరు కానీ. ఇదిగో చూడండి, గోంగూరలో నీళ్లు ఉంచుతున్నా నేను. ఇన్ని నీళ్ళు ఉంచా, చూపిస్తా ఎందుకో.
మీకు ఎప్పుడో వండాను కదా 2 ఇయర్స్ ముందు. మీరు చూడకపోతే చూడని వాళ్ళ కోసం ఉంటుంది కదా ఇది. చాలామందికి తెలుసు. ఇప్పుడు ఈ నీళ్ళు ఏం చేస్తానో చూద్దరు కానీ. అది ఇప్పుడు నీళ్ళన్నీ వంచేసా కదా, అలా ఉంచుతా. ఇదిగో ఉప్పు, ఇదిగో చూడమ్మా, ఉప్పు వేసా, చక్క కల్లుప్పు. ఎంత కారం వేసాను ఏమన్నా కనిపిస్తుందా ఇందులో? ఎర్రగా లేదు, పచ్చి కారమే వేసా. చక్కగా ఇది మెత్తగా ఇలా కొట్టుకోండి. కొద్ది గొప్ప ఆకున్నా పర్వాలే, బాగా పేస్ట్ అవ్వాలని మిక్సీలో వేసుకోబాకండి. గోంగూర అట్లా ఉంటేనే బాగుంటుంది. ఎందుకు తీస్తానంటే దీనిలో అన్నం వండాలమ్మా అప్పుడు, అందుకని రైస్ పెడతా. అది ఇప్పుడు ఈ గున్నెలే పోసేసే. వంట చేసే వాళ్ళందరూ ఏంటో గరిటతో తీసామా పోసేసామా లోపలే ఉంచుతారు. అది అట్లా అది పద్ధతి కాదు. మన చేతులే మన వంటే, అందుకని శుభ్రంగా తుడిచేసుకోవాలి. పొదుపు చేస్తాం, పొదుపు అన్నింటిలో పొదుపు అనమాట. బాడీలో బాగా జీర్ణించిపోయింది నాకైతే. ప్రతి విషయంలో అదే వస్తుంది. 5-6 సౌండ్లు వచ్చేసి అటు పెట్టి దానికి గ్యాస్ వచ్చినాక తీస్తా. ఇదిగో ఇప్పుడు ఇక్కడ పెట్టాను, ఇదిగో కడిగి పెట్టేశానమ్మా బియ్యం అన్నీ. ఒక్కొక్కటి మీకు చూపించాలంటే చాలా టైం అవుతుంది కదా. మనకి వీడియోకి టైం ముఖ్యమైపోయింది ఇప్పుడు, అందుకని ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టేసుకుంటున్నా. ఇదిగో పెట్టేసా కదా. ఇప్పుడు ఇది పెట్టేయచ్చు అనుకో, ఎందుకు రోతగా ఉంటుంది లేని కడుగుతున్నా. ఇలా పెట్టేయచ్చు పైనగా, ఏం కాదు, అయినా కూడా ఎందుకు లేని కడుగుతున్నా. ఈ గోంగూర మెదిపేసి ఇక్కడ పెట్టా. ఈ నీళ్ళు ఇలా ఉన్నాయి. ఇప్పుడు అన్నం పెట్టేశా. ఓకే, ఉడికిపోయింది. ఇదిగో చూసారమ్మా, నూనె పెట్టాను పొయ్యి మీద. ఊరికే ఇందాక వేసాను ఒక రవ్వ, మళ్ళీ ఇప్పుడు ఊరికే కూర కదా వేస్తున్నా. మటన్లో వేసినా కూడా పసుపు ఎందులో వేసుకున్నా తప్పేమీ లేదు. తెలుసుగా మీకు పసుపు గురించి. అన్నం పెట్టేశాను, ఇంకా ఇదే పని. ఊరికే అమ్మా, ఊరికే ఒక రవ్వ వేస్తున్నా. ఉల్లిపాయలు మగ్గుతాయని అలా వేసా. ఇది ఉల్లిపాయలు వేసామా 10 నిమిషాలు అయింది కదా, వేసేస్తారు కూర. అలా కాదు, ఉల్లిపాయ వేగాలి, వేగితేనే టేస్ట్. అది ఇది సిమ్లో పెట్టేశానమ్మా అన్నం. ఈ పక్కన పెట్టేసా, ఇది ఇక్కడ. చూడండి ఇప్పుడు వేగింది, చాలు, ఈ మాత్రం వేగింది కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా ఇందాక వేస్తానమ్మా మటన్లోనే. ఇప్పుడు ఇగో పోసేస్తున్నాను చూడండి మటన్. ఇప్పుడు ఈ మటన్ పోసా కదా, ఇక మనకేం పని లేదు. ప్రస్తుతానికి హైలో పెట్టేసి ఇది ఉడకనిద్దాం. చూసారమ్మా, ఇది హైలోనే పెట్టాలి. మటన్లో వచ్చిన నీళ్లు కూడా పోసేసే కదా అందులో. ఇది హైలో పెట్టేసి ఆ నీళ్ళన్నీ శుభ్రంగా ఎగిరిపోయే వరకు హైలోనే ఉంచుతా. ఆ తర్వాత ఇదిగో ఈ గోంగూరలో తీసే కదా నీళ్ళు, ఇవి పోస్తా. మటన్ కూడా పులిపెక్కుద్ది అనమాట, అర్థమైందా? అప్పుడు వండగానే కూడా తినేసేయచ్చు. లేదా ఇవాళ గోంగూర మటన్ వండుకొని రేపు తింటే ఇంకా బాగుంటుంది. ఇవాళ నేను పులుసు కూడా పోసి వండుతున్నాడు కానీ అప్పటికప్పుడు కూడా చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? అది అలా చేసుకోండి. మామూలుగానే ప్రతి విషయానికి వివరణ ఇవ్వడం నాకు అలవాటు, మీకు ఇంకా చెప్పడం మరీ అలవాటు అయిపోయింది. మూత తీసేసి ఉడికిద్దాం. మూత పెట్టి కొద్దికి నీరు ఎగరదు, అలా పోవాలి, అవపడి అయిపోవాలి. పోతేనే తొందరగా ఎగురుద్ది. అంతే పెట్టినా నీరు ఊరుతానే ఉంటుంది. ఇవి చూడమ్మా, ఇగిరిని అయ్యి ఇప్పుడు ఈ గోంగూర నీళ్ళు పోస్తున్నా. అది ఇప్పుడు ఈ గోంగూర నీళ్ళు పోసా. ఇదిగో కొంచెం ఇందులో ఉన్నాయి, ఇందులో పోసేస్తున్నా అడిగి. ఇది బాగా అంటిరిపోయినాక వేస్తా కదా, బాగానే ఉంటుంది. ఇందులో పోసేసా. ఇదిగో ఇప్పుడు వీటిలో ఇక ఏమేమి వేయాలో ఇప్పుడు వేసేస్తా. ఇదిగో అమ్మ, ఎందుకంటే మటన్ ఉడికేటప్పుడు కొంచెం వేసా, ఇందాక ఉల్లిపాయల్లో కొంచెం వేసా, అవన్నీ ఉన్నాయి కాబట్టి అలా అన్నమాట. ఇదిగో గోంగూరలో వేసా. ఇది కూర సపరేటే కదా, అందుకని గోంగూరలో ఏమేమి వేసామో అన్ని కూరలో కూడా వేయాలి. ధనియాల పొడి వేసా, జీలకర్ర పొడి వేసా, పసుపు వేసా, ఉప్పు వేసా, మెంతి పొడి వేసా,
ఇదిగో కారం వేస్తున్నా. చూసారా కూరలో ఇందాక 3 స్పూన్లు వేసా, అందులో ఇప్పుడు పెద్దగా వేసా 1 స్పూనుడు. అది ఇదిగో చూడండి ఎలా వచ్చిందో కలరు. అంతే చాలు. ఇందాక అల్లం వెల్లిపాయ పేస్ట్ ముక్కలు వేసేసానమ్మా, చాలు. గోంగూర వేస్తున్నాం కదా, అవన్నీ ఎక్కువ పట్టవు, ఏదో మనం వేసుకున్నాం అంతవరకే. ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఎగరబెట్టేస్తా. ఇందులో కొంచెం ఏమేస్తానంటే కొంచెం ఇదిగో మసాలా, ఇదిగో ఇదే ఎక్కువేను, అంతే. ఇదిగో ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఇదిగో అన్నం కూడా అయిపోయింది. ఇదిగో అమ్మ చూసారా, అన్నం అయిపోయింది కదా. ఎప్పుడూ కూడా వంట అయిపోయిన తర్వాత లెఫ్ట్లో పెట్టుకోవాలంట. నేను చెప్పాను మీకు, మళ్ళీ మర్చిపోయి ఉంటారు. వంట అయిన తర్వాత ప్రస్తుతానికి ఫస్ట్ స్టార్టింగ్లో లెఫ్ట్లో దించుకోవాలి, స్టవ్కి లెఫ్ట్లో. రైట్లో పెడితే అది పెద్దలకు పెట్టేసినట్టు అంట. అర్థమైందమ్మా, అది పెద్దలకు పెట్టినట్టు. మరి మన పెద్దలకు పండగల టైంలో పెట్టుకుంటాం కదా, అలా అయిపోద్ది అన్నమాట. అలా రోజు పెట్టాం కదా, అందుకని లెఫ్ట్లోనే పెట్టుకోవాలి. తర్వాత పెట్టుకున్న రైట్లో వంటలు ప్లేట్లు అన్నీ అటుంటే అప్పుడు పెట్టుకుందాం. ముందు దించంగానే అలా పెట్టుకోవాలి, ఓకేనా. అది ఇప్పుడు ఇది తిరగమూతకి గోంగూరే, అది యథాతథం, అది తిరగమూత. అన్నీ సూపర్గా వేసుకోవాల్సిందే గోంగూరలో. ఇదిగో సిమ్లో పెడతా. ఇదిగో చూడండి, ఆహా ఎట్టా వస్తుందో చూసారా, అది అన్నమాట. మూత పెట్టేస్తా. చక్కగా అంటిగిరిన తర్వాత అప్పుడు ఈ గోంగూర పోస్తా. గోంగూర పలచగానే ఉంది కదా, అందులో నీరేం ఉండక్కర్లా, శుభ్రంగా ఎగిరిపోవాలి. ఇది హైలోనే ఉంచా, అందుకే ధైర్యంగా ఇప్పుడు తిరగమూత రెడీ చేసేస్తున్నా. ఇప్పుడు చూడండి అమ్మ, నూనె అది న్యాయంగా అయితే మటన్లు ఇట్లా రొయ్యలు అలా వేసినప్పుడు ఆవాలు బోవాలు అన్నీ వేయను నేను. గోంగూర కాంబినేషన్ కాబట్టి ఇవి ఆవాలేంటి ఇంగువేంటి అన్నీ వేస్తా. గోంగూర కదా కాంబినేషన్, అది మటన్ వెయ్యి, చికెన్ వెయ్యి, ఏమన్నా వెయ్యి. చూడండి అమ్మా, ఇదిగో ఇన్ని ఎల్లుల్లిపాయలు నిజంగా చాలామంది వేయరు. వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, టేస్ట్కి బాగా టేస్ట్ వస్తుంది. ఇదిగో వెల్లుల్లిపాయలు ఇక్కడ పెట్టా. ఇదిగో ఒక్కసారి చూద్దాం. అదిగో చూసారా ఎలా ఎగిరిపోతుందో. మూత తీసేసి ఒక 2 మినిట్స్ ఇట్లా ఉంచుదాం. చూడండి ఎలా ఎగురుతుందో. ఇది ఇట్లా నేను మూత తీసి కూడా ఇదిగో ఇప్పుడు నూనె మీద అన్నీ రెడీ చేసుకున్నా కదా. ఇప్పుడు ఆవాలు వేసా. ఇదిగో అమ్మ జీలకర్ర, తెలుసుగా నేను మీకు ఇట్లా జీలకర్ర నలిపి వేస్తా, తెలుసు కదా. ఇవిగో వెల్లుల్లిపాయలు వేసాను కదా. ఇదిగో ఎండుమిరపకాయలు, కరివేపాకు చూసారు కదా. అది ఇంతవరకే వేసేసాం. ఇప్పుడు దీన్ని ఇంకొకటి చేస్తాం మీకు. సిమ్లో పెడుతున్నానమ్మా. నేను ఆడావిడిలో ఉన్నాననుకో, అది నాకు తెలియకుండానే మాడిపోద్ది. ఇదిగో అమ్మ ఇంగువ కొంచెం చాలు, అందుకని కొంచెం ఇంగువ వేసా. ఇదిగో చూడమ్మా, ఇది ఎగిరిపోయింది శుభ్రంగా. అది సిమ్లో పెట్టాను, అది ఎగుతూ ఉంటుంది తిరగమూత. ఇది ఎగిరిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది గోంగూర చేసా కదా ఇందాక, అది ఇందులో పోసేసా. అది ఇదిగో చూడండి, గోంగూర కూడా సరిపడా వేసా, ఎక్కువ కూడా వేయలే. ఉంటే కూడా అట్టి పెట్టేశా. ఇంకో రోజు ఏదన్నా పచ్చిరొయ్యలు వేసి వండొచ్చులే. గోంగూర అంటే నాకు చాలా ఇష్టం, మీకు తెలుసు. అందుకని దీనికి సరిపడా ఇవాళ వేసాను. కొంచెం గోంగూర ఉంటే అట్టి పెట్టా. మళ్ళీ మాంసం తక్కువ గోంగూర ఎక్కువైపోతే బాగోదు, అర్థమైందా. అది ఇప్పుడు అయిపోయింది. ఇదిగో సిమ్లో ఉన్న పొయ్యి తీసేస్తున్నా. చూడండి, గోంగూర వేసినాక ఉడకక్కర్లేదమ్మా, ఇది తీసేసా. ఇప్పుడు తిరగమాత అవుతుంది. అన్నీ వేసాను కదా ఇందులో, కూరలో కూడా ఉండదులే గరిటె. ఇదిగో ఇట్లాగమ్మా, ఇందాక చేస్తూనే ఉన్నాను, నేను తిప్పలా. ఇంగు కూడా వేసాను కాబట్టి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఇంగు అన్నీ వేసేసా. ఇప్పుడు హైలో పెడుతున్నా, సిమ్లో అక్కర్ల. చాలాసేపు అయింది, సిమ్లో పెట్టాను. ఇదిగో చూడండి, వెల్లుల్లిపాయలు ఎలా ఎగిపోయినాయో, కరివేపాకు ఎగిపోయింది, ఎండుమిరపకాయలు ఎగిపోయినాయి. అయ్యో ఎండుమిరపకాయలు కూడా పొట్లాల్లాగా అయిపోయినాయి చూడండి. ఎందులోనూ నేను దినుసులు వేయను, చాలామంది వేస్తారు, నేను వేయను.
పప్పులు గిప్పులు ఏమి చూడండి. ఇప్పుడు ఆవాలు కూడా ఇంకా చిట్టపట్ట అంటున్నాయి. అది చక్కగా ఎగిపోయినాయి అమ్మ. ఇక దాన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు. ఇదిగో చూడండి, అది ఓకేనా. కమ్మని వాసన వచ్చింది. మీకు వాసన రాదు కదా, నేనేం చేయలేను అసలు. ఆ కూర మా కెమెరామెన్ అడగండి కావాలంటే ఎలాంటి వాసన వచ్చిందో. ఇదిగో ఇందులో అదంతా సూపర్గా పోసేసా. ఎందుకంటే ఇంగువ అవన్నీ అంటుకుని ఉంటాయి కదా, అందుకోసం. అదిగో చూడండి అమ్మా, ఇటు రండి మీ దగ్గరగా. ఇదిగో చూసారా, ఆ ఎండుమిరపకాయ నంచుకుని గోంగూర ఈ మటన్ తింటుంటే ఉంటుంది. అది సింపుల్ వంట. భార్యాభర్తలు అయితే ఒక పావు కిలో తెచ్చుకుని, ఒక 20 రూపాయలు గోంగూర తెచ్చుకుని ఇలా చేసుకోండి. అర్థమైందా? 20 రూపాయలు గోంగూర చాలు పావు కిలోకి. ఈ పొయ్యి తీసేసా. ఇది గోంగూరకు పెట్టుకుందాం. ఈ గరిటె అయిపోయింది కదా, ఇవి బయట వేసేస్తా. ఇవన్నీ కొంచెం తోమేయి. ఓకే అమ్మ, వంట అయింది కదా, మూతలు తీస్తా, తర్వాత పెట్టుకుంటా. 2 వేడిగానే ఉన్నాయి. ఈ లోపల పని కానిచ్చేద్దాం. ఏంటి మాయదారి మల్లిగాడు ఎప్పుడు వచ్చింది? 1973. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి, మంచమేసి ఉంచినాను జాబిల్లి. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి, మంచమేసి ఉంచినాను జాబిల్లి. మా అన్నకు మా చంద్రికి, మా అన్నకు మా చంద్రికి ఇది తొలిరేయి, నాకిది వరమోయి. కళ్ళు గొట్టి వెళ్ళకోయి జాబిల్లి, తెల్లవారనీయకోయి రేయి. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి, మంచమేసి ఉంచినాను జాబిల్లి. గడుసు పిల్లకు వయసు నేడే గుర్తుకొచ్చింది, మొరటి వాణి మనసు దానికి పులకరించింది. ఇద్దరికి ఈనాడు నువ్వే ముద్దు నేర్పాలి, ముద్దు చూసి చుక్కలే నిన్ను వెక్కిరించాలి. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి, మంచమేసి ఉంచినాను జాబిల్లి. పెళ్ళి సంబర మెన్నడెరుగని ఇల్లు నాది, పసుపు తాడే నోచుకొని బ్రతుకునాది. పెళ్ళి సంబర మెన్నడెరుగని ఇల్లు నాది, పసుపు తాడే నోచుకొని బ్రతుకునాది. ఈ పెళ్ళి చేసి నేను కూడా ముత్తైదువైనాను, ఈ పుణ్యమే పై జన్మలో నన్ను ఇల్లాలిని చెయ్యాలి. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి, మంచమేసి ఉంచినాను జాబిల్లి. మా అన్నకు మా చంద్రికి ఇది తొలిరేయి, నాకిది వరమోయి. కళ్ళు గొట్టి వెళ్ళకోయి జాబిల్లి, తెల్లవారనీయకోయి రేయి. ఓకేనమ్మా, అయిపోయింది. ఒక పని పుస్తకం ఇక్కడ పెట్టేద్దాం. ఇక వడ్డంలోకి దిగుదాం. అమ్మయ్యా, లేచి వడ్డించుకుంటా. ఇదిగో చూడండి, ఒక సినిమాల్లో చెప్తారు చూడండి అమ్మా చూడండి అని, అలా అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. ఇదిగో ముందు ఎండుమిరపకాయలు వేసేసుకున్నా, తర్వాత గోంగూరకి ముక్కలకి తర్వాత. ఓకేనా, అది చాలు.
ఆహా, వెల్లుల్లిపాయలు కూడా వచ్చినాయి. ఓకే, అది ఆహా చూడండి. అయ్యా ఓకే. అబ్బా, అన్నం చూసారా ఎలా ఉందో. ఎప్పుడు ఏది తిన్నా ఎలా వండుకున్నా ఆస్వాదిస్తూ తినండి. అర్థమైందిగా? ఆస్వాదిస్తూ. ఆస్వాదిస్తూ అంటే మీ ఇంగ్లీష్లో అంటే ఎంజాయ్ చేస్తూ. ఏదో తింటున్నాంలే, ఏదో వండారులే అన్నట్టు తినకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, అదే మన జీవనాధారం. కోటి విద్యలు కూటి కోసమే. ఓకేనా? ఇప్పుడు ఇక వేడి వేడి మొదలు పెడుతున్నా. సూపరు, నిజంగా ఎంత బాగుందో. నేను ఉప్పులు ఏమి చూడను. మటన్లో కొంచెం ఉప్పేసానన్న, ఉల్లిపాయలో కొంచెం ఉప్పేసా, మళ్ళీ కూరడికి కొంచెం వేసా, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అర్థమైందా? ఆహా, ఎంత బాగుందో. న్యాయంగా ఇంకా మటన్ పక్కే వెళ్ళా నేను. మటన్ చూడండి ఎలా బాగా ఉడికిపోయిందో. అది కాకుండా నేను గోంగూర నీళ్ళు కూడా పోసి ఉడకబెట్టా, అయినా కూడా గట్టి పడకుండా పులుపు ఇందులోకి చక్కగా ఉంటుంది. సూపరు. చూసారమ్మా, కరివేపాకు వేసాం కదా, తినం, పక్కన పెడతాం. ఎందుకంటే కరివేపాకు తినం. నేను కూర వండాను, దీనికంటే ముందే వచ్చేస్తుంది మీకు. కరివేపాకు కూర వండా చూడండి. అది మీ ఇంట్లో వారానికి ఒక్కసారి చేసుకోండి. కరివేపాకు కూర వచ్చేస్తుంది, రేపు ఎల్లుండో వచ్చేసి ఉంటుంది. ఈ పాటికి ఈ వీడియో వచ్చేటికి మీకు వచ్చేసి చూస్తుంటారు కదా, అలా వండుకోండి. ఓకేనమ్మా? ఓకే అమ్మా, చూడండి శుభ్రంగా తిన్నా చక్కగా. మీరు కూడా ఇలా వండుకొని నీట్గా తినండి, ఆరోగ్యంగా ఉంటుంది. నేను చెప్పిన పాళాలు వేసుకుని అలాగే నీట్గా వండుకుని. ఎంత సింపుల్ కూర. మటనే మళ్ళీ తెచ్చాను, శుభ్రంగా 5 సార్లు కడిగాను, అయ్యి వేసి ఉడకబెట్టాను. తర్వాత ఈ గోంగూర నీళ్ళు, గోంగూరలు ఎక్కువ పోసుకుని పెట్టండి, మరి ఇన్ని పోసుకోబాకండి, గోంగూరకే సరిపోద్ది. మటన్ మామూలుగా నీళ్ళలో ఉడికేదానికంటే కూడా ఈ నీళ్ళల్లో ఉడితే టేస్ట్ వస్తుంది. ఓకేనమ్మా? ఇలా చేసుకు తినండి. నాన్ వెజిటేరియన్ వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేస్తారు. నేను చేసి 3 years అయిపోయినట్టుందో, 2.5 years పైన అయింది. కొత్తలో చేశా ఈ రొయ్యలు గోంగూర, మటన్ గోంగూర ఇవన్నీ కూడా. అందుకని మళ్ళీ ఇప్పుడు చేశాను కాబట్టి చాలామందికి ఆ పాత వీడియోకి వెళ్ళకుండా కూడా వండుకుంటారు. తెలుసు వాళ్ళకి గోంగూర మటన్ వండుతారు, గోంగూర రొయ్యలు వండుతారని. కానీ ఈ పద్ధతిలో క్లియర్గా కారాలు ఎలా వేయాలో అలా వేయాలి. గోంగూర చాలామందికి వండటం రాదు. గోంగూర ముఖ్యంగా వండటం రాదు, ఎందుకంటే గోంగూరలు ఉప్పు కారాలు ఎక్కువ పడతాయి. పడకపోతే అది కూరే చెడిపోద్ది. కూర చెడిపోయి ఆ పులుపు గ్యాస్ వస్తుంది. గోంగూరకు మాత్రం ముఖ్యంగా ఉప్పు కారం సరిపడా వేసుకోవాలి. ఏమన్నా కదా ఇంత తీసుకుంటే మళ్ళీ ఘాటు వచ్చేసి బాగోదు. ఓకేనమ్మా? అర్థమైంది కదా? అలా చేసుకోండి. ఇంకేమన్నా మాట్లాడడానికి ఏం లేదులే, 1/2 hour అయిపోయినట్టుంది. ఓకేనమ్మా, 1/2 hour పైనే వస్తుందిలే, మనకి 1/2 hour లోపు అయ్యేదేవి కనపట్లే, పైనే వస్తుంది. ఓకే అమ్మ, తినేసాను కదా శుభ్రంగా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. పోతే ఇంకొకటి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, అందరికీ లైక్ చేయండి, అందరికీ మీరు షేర్ చేయండి చూడమని చెప్పి మీ ఫ్రెండ్స్కి. అది నేను అంతా మనవాళ్లే కదా, వాళ్ళే చెప్తారు అన్నట్టు ఈ మధ్య మర్చిపోయాను, మానేశాను అసలు చెప్పడం కూడా. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా. మౌత్ పబ్లిసిటీ మొదలు పెట్టండి మళ్ళీ కాస్త. ఓకేనా? మీరు మర్చిపోయి వీడియోలు చూసేస్తున్నట్టున్నారు, అవునా? మళ్ళీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చేసుకోండి, చేసుకొని వాళ్ళమ్మ లైక్ చేయండి. ఓకేనమ్మా? బాయ్.